హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. ఈరోజు మినపట్లు అండి. మినపట్లలో మనం సింపుల్ అండ్ హెల్దీ ఫుడ్ అండి. మినపట్లు లేదా మినప దోశ టేస్ట్గా వస్తాయి అన్నమాట. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. కాస్త ఎన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే కూడా బాగా వస్తుందండి. పచ్చిమిర్చి, తర్వాత సాల్ట్ కనుక వేసుకుంటే ఇందులో కర్రీ కానీ చట్నీ కానీ అవసరం లేకుండా తినేయచ్చు. నేనైతే పల్లి చట్నీ చేసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం చిక్కగా ఉండాలండి. ఇది పలసగా అయింది. ఈసారి కొంచెం చిక్కగా తీయాలి, వాటర్ తక్కువ వేసుకోవాలి. ఇవి సరిపోతాయండి. ఇంకా ఇందులో కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ వస్తుంది ఇంకొంచెం. నేనైతే ప్రస్తుతం ఇలా చేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు కొంచెం కలర్ వచ్చింది కదా, ముందుగా వచ్చింది, ప్లెయిన్గా ఉంది. ఇలా చేసి పెడితే పిల్లలు హ్యాపీగా తినేస్తారండి. ఒక దోశ 2 వేసి సరిపోతుంది, పిల్లలు హ్యాపీగా తినేస్తారు. సరిపోతుందండి, దోశ చేసేసుకోవచ్చు. దీన్ని అయితే దోశ అంటారండి. మామూలుగానైతే మినపప్పుని బియ్యంలో పోసి పట్టించేసి పిండిని కొద్దిసేపు నానబెట్టి చేస్తే అట్లా కూడా వస్తాయి అన్నమాట. అట్లా వస్తాయి. కొద్దిసేపు ఎక్కువసేపు నానబెట్టినాం అనుకుంటే దోశ టైప్ వస్తాయి. ఇదైతే మినపట్టు అండి. ఇలా మంచిగా వస్తాయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి, క్రిస్పీగా. ఇలా ఒక్కటి తింటే సరిపోతుందండి. మామూలుగా పిల్లలకు పల్లి పచ్చడి కావాలంట చేస్తున్నా. అంతే అండి, తీసేసుకోవడమే.